నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తయిన సందర్భంగా బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏటూరు నాగారంకు ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావడంతో మంత్రులను సన్మానించిన మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే హుస్నాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి బల్కంపేట ఎల్లమ్మ పోచమాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే 4 సంవత్సరాలు ప్రజలకు మరింత అభివృద్ధి అందించేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు. जय बोलो एल्लम्मा क्षीर समुद्रराजदुर्यां श्रीरंगरामेश्वरीं आसीभूत समस्तदेव वनितां एकदीपांकुरां श्रीमन्मन्दगणाक्षरब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ప్రారంభించబడుతుందని, పత్తిపాక రిజర్వాయర్ను 2950 కోట్ల నిధులతో శంకుస్థాపన, 10 కోట్ల నిధులతో అంతర్గంలో సబ్స్టేషన్ల నిర్మాణం, పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలకు 51 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. యూనిట్లు కానీ ఇవాటి నుంచి మొదలుపెట్టే 3 వారికి ఇప్పించి లోన్స్ ఇప్పించి వారి కాళ్ళపైన వారు నిలబెట్టే కార్యాచరణలో ఆ కార్యాచరణలో ఒక 3 షాప్ పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న ఈ రాష్ట్ర రైతాంగ సోదరులకు కాలం పాటులో ఒకటే దమ్ 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున రుణమాఫీ చేయటం అనేది ఓ గొప్ప కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతు సోదరులకి వీరందరికీ కూడా రుణమాఫీ చేయటం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు సంబంధించి 60,619 మంది రైతు సోదరులకి 3 రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్ డిపో మంజూరు కావడం పట్ల మంత్రి సీతక్క తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ కు ధన్యవాదాలు తెలిపి శాల్వాతో సన్మానించారు. మల్లంపల్లిని మండలంగా ప్రకటించడంతో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటాయి. మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్ గా ఉండేటువంటి ఏటూరు నాగారం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి కొండారెడ్డిపల్లిలో వెల్దండలో 500 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని 4 సిటీ కోసం, ఫార్మా కోసం ఇస్తావా అని ప్రశ్నించారు. మేము కోకాకోలా కంపెనీ తెస్తే రేవంత్ రెడ్డి పోయి ఫోజులు కొడుతున్నాడని, తాము కాళేశ్వరం నీళ్లు కోకాకోలా కంపెనీ తెచ్చామని, తమరు రిబ్బన్ కటింగ్లను మాత్రమే పనికి వచ్చే పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్గా పనిచేస్తున్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ 1000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు, లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు, కేవలం ఏదో మాట్లాడి అన్నే మేము కోకాకోలా తెస్తే నేను ఆడపోయి ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు పట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముందల్లా. కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము, నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి, దానికి కూడా పెద్ద పోజు. షేర్లింగపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లో ఉద్యమకారులు శ్రీకాంత్ మరియు కుకట్పల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటుగా 50 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైనప్పటి వరకు పెన్షన్లు పెంచలేదని, అందించాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా సంవత్సరం ముగిసిందని, ప్రభుత్వం విజయోత్సవ సభలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గెలిచి కూడా 1 year అయింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ, ఒక పింఛన్దారులే కానీ, ఇలా పింఛన్దారులకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేసాం, ఎన్ని వేల కోట్లు అని చెప్పి మేము ఇనాగ్రేషన్ చేసినాం, మేము ఫౌండేషన్ చేసినాం, మళ్ళా దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బీబీనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించడంలో ముందుందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం ఎల్ఓసి ద్వారా అందజేస్తుందని అన్నారు. అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు బీబీనగర్ మండలంలో మరి చర్చని సరే, ఈ మధ్యకాలంలో హడావిడి నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా మరి చేసిన అనేక కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేసినాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ చట్టం ప్రజలకు రైతులకు వెళ్ళేసే ఒక కొత్త చట్టాలు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం విజయోత్సవాలు కూడా జరుగుతున్నాయి. సంతోషం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చర్చ కూడా చాలా సంతోషం. ఓకే, నమస్కారం. ఈ చర్చ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కురంనేని సాంబశివరావు విమర్శించారు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా స్పందించిన స్థితిలో మంత్రులున్నారని, అధికారులు కూడా అదే తీరున ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు చాడా వెంకటరెడ్డి, పశ్య పద్మ, బాల నరసింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్ట్ ఎన్కౌంటర్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. రైతు చుట్టే తిరిగితే ప్రజలు హర్షిస్తారు. అదే పద్ధతిలో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే అది లేకుండా ఇనుప కచ్చడ తీసేయట్లే కాదు, ప్రజలు కలిసే విధంగా మంత్రులు ప్రతి మంది సరి చేసుకోకపోతే వాళ్ళు ఇష్టం, ఎవరేం చేయలేదు. ఆ విధంగా ఇటువంటి కొన్ని ప్రభుత్వపరంగా వైఫల్యాలు చెప్పారు. ఉన్నదానిలో బెటర్ వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్లో వీళ్ళ పాత్ర చాలా బెటర్గా ఉందని చెప్పారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి వెస్ట్ మారేడ్పల్లి మహేంద్ర హిల్స్లో గల ఎస్సీ బాలికల గురుకులంను తనిఖీ చేశారు. స్టోర్ గదిలో ఉన్న బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పసుపు, కారం పొడి ప్యాకెట్స్లను, వాటి నాణ్యతను, అలాగే కిచెన్ గదిలో కూరగాయలు, ఫ్రూట్స్ పరిశీలించారు. తదుపరి వారు విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, మంచిర్యాల వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిట్మెంట్, ఆలోచన, ప్రజల ప్రభుత్వం, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కాబట్టి గెలిచిన తెల్లాల నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతాం. రుణమాఫీ చేసిన రైతులకు వీళ్ళు మాట్లాడుతూ రైతు బంధు, రైతు భరోసా గురించి. అయ్యా, మీరు ఎన్నికలలో రైతు భరోసా పైసలు, రైతు బంధు పైసలు మీరు దొంగ స్కీములు పెట్టి ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పిందని చెప్పి మీరు తీసుకుపోయి అకౌంట్లో పంపించి కాంట్రాక్టర్ల ద్వారా పైసలు ఎలగొట్టింది. దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఇక బీజేపీలు రాముడు అయిపోయింది. మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ భీముడు తీసుకొస్తారు, మరి ఇంకేమైనా తీసుకొస్తారు. కానీ వాళ్ళకి అద్దప్పి ఇంకోట్లేదు. ఇద్దరు కలిసి మొన్నటిదాకా మరి ఇప్పుడు వీళ్ళు చేయనప్పుడు బీజేపీలు 2.21 TMC నీళ్ళు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే, పోయిన సంవత్సరం వేసంగి రాష్ట్రం మొత్తం కరువు తాండవం. స్వయాన నీటిపారుదల శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీలో కూడా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన చాలా మహిమగల దేవుడని, ఆయనను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలా కొండగట్టుకు వచ్చి కొంచెం డౌన్ చేయమ్మా చాలా అదృష్టం భావిస్తాను. చాలా ఆనందంగా, చాలా మంచి దర్శనం అయింది. అండ్ మొదటిసారి హనుమాన్ దీక్ష వేసుకున్నాను. సో మోస్ట్ పవర్ఫుల్ కొండగట్టుకి రావడం, హనుమంతుడు ఆశీస్సులు తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం భావిస్తాను. చాలా మంచి దర్శనం అయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా భూకంప ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో పడుకున్నవారు, గద్దెలపై కూర్చున్నవారు, మంచాలపై నిద్రిస్తున్న వారు భూమి ప్రకంపనలకు లేచి బయటకు పరిగెత్తారు. జిల్లా కలెక్టర్ దివాకర ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు పొద్దున్న సుమారు 7:30, 7:40 మధ్యలో 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. కారు ఊగింది, నేను కొత్త ఇట్లా ఊగినా. నేను సైకిల్ తొక్కుతున్నప్పుడు భూమి అంతా కదిలినట్టయి నాకు కళ్ళు తిరిగి నేను కింద పడ్డా, సైకిల్ కింద పడ్డా.
కొంచెం అందరూ అదే వాయిస్ అంటున్నారు. మరి మాకు ఏం తోస్తలేదు, భయాందోళనకు గురవుతున్నాం. దయచేసి దీన్ని ఈ ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఏదో ఒక రకంగా మాకు దీన్ని ఏదో రకంగా కనిపెట్టి సాయం చేయగలని కోరుకుంటున్నాం. జగద్గిరిగుట్ట సగర సంఘం నూతన పాలకవర్గ అధ్యక్షులుగా నాగరాల రామకృష్ణ సాగర్, ప్రధాన కార్యదర్శిగా వేముల సుదర్శన్ సాగర్, స్టీరింగ్ కమిటీ చైర్మన్గా కేపీ రాము సాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సగర సంఘం సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కూడా మన కులగురు భగీరథన విగ్రహం ఉన్నందున మా ఏవైతే మా కోరికలు ఉన్నావో వాటిని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఈ సంఘాలను ఏర్పాటు చేసుకొని ఓ వారధిలాగా మేము ఈ సంఘాల ద్వారా మా కష్ట సుఖాలను ప్రభుత్వాలకు తెలియజేసుకునే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని కుకట్పల్లి డివిజన్లోని అంబేద్కర్ వై జంక్షన్ వద్ద సీనియర్ నాయకులు గుట్టముక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 6 పథకాల్లో 5 పథకాలు మేము చేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేతులిస్తాం. బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ 1,55,00,000 టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక నాయకుడు పొద్దున మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు బ్రహ్మాండంగా మరి 10 నెలలు తనకు స్ట్రాంగ్ అయ్యాడు. ఇవాళ ఒక అన్ని విధాల ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఇవాళ తయారయ్యాడు. రాబోయే రోజుల్లో చూపిస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు కూడా ఈ కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా ఓటర్లుగా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడిగా మరి మీరు ప్రెస్ ద్వారా ఏదైతే మా అభివృద్ధి సంక్షేమ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల్లో చేరవేయాల్సిందిగా మీ అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తూ కాకినాడ సినిమా రోడ్ను ఆనుకొని ఉన్న ఆనంద భారతి ఆవరణ అపరిశుద్ధ్యంతో అనారోగ్యంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వేదికపై కప్పు పూర్తిగా పడైందని, ఆవరణ యావత్తు గోతులతో వ్యర్థాలతో నిండి ఉందన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని, ఫుట్బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు ఏర్పాటు చేయించాలని కోరారు. అవసరాలతోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆ ఆవరణ అంతా కూడా చాలా కలుషితంగా ఉంది. ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండు కొమ్మలు, కాలువలో తీసినటువంటి చెత్తలు, తరలించాల్సినటువంటి అపారిశుధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతి గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అట్లాగే ఆనంద భారతి యొక్క మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క డయాస్కు సంబంధించిన వాతావరణం ఉంది. కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారిశుధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదానం సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి, మొక్కలు నాటించాలి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తోంది. అల్లు అర్జున్ పోకడ జన సైనికులు మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని, పవన్ కళ్యాణ్ దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి అతనికి మొన్న ఎలక్షన్లో అల్లు అర్జున్ వ్యతిరేకంగా పనిచేశారని గన్నవరం జనసేన నేత చలమల శెట్టి రమేష్ బాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబులకు క్షమాపణ చెప్పకుంటే పుష్ప 2ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా
జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని పలు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు కొత్తపేట రహదారిపై కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆర్కేపురంలోని శ్రీ శివ శైవ క్షేత్రం ఆధ్వర్యంలో కొత్తపేటలోని భవానీ టెంపుల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి హిందూ ప్రజలందరూ మేల్కొని హిందువులపై జరిగే దాడులు ఖండించాలని కోరారు. బంగ్లాదేశ్పై దాడిని, హిందువులపై దాడిని ఖండించాలని కోరుచున్నాము. ధర్మో రక్షిత రక్షిత సంస్థ వ్యవస్థాపకులు, భారత ధర్మదేవత బిరుదాంకితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే అతి దారుణంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించడానికి, హిందూ దేవాలయాలను కూల్చుతున్న దాడి ఖండించడానికి, హిందూ స్వామీజీలపై కక్షగట్టిన బంగ్లాదేశ్ చర్యలను ఖండించడానికి ఈరోజు శైవ క్షేత్రం తెలంగాణ రాష్ట్ర పీఠ ఖండించాలని చెప్పేసి మేము కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అంతేకాదు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తగిన యాక్షన్ తీసుకుంటేనే కానీ ఇవి చల్లారదు. కనుక భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి కోరుతూ ఆ బంగ్లాదేశ్ యొక్క దాడులను మరోసారి ఖండిస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ను పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడ అధ్యక్షులు చిన్నిమిల్లి వెంకటరాయుడు రెడ్డిపల్లి కృష్ణ బృందంతో వచ్చి కలిశారు. వెంకటరాయుడు మాట్లాడుతూ కాపు, తెల్లగా, ఒంటరి, బలిజ కులాలకు నాయకత్వం వహించాలని, జేఏసీని నడిపించాలని ఆయన కోరారు. మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారిని గౌరవంగా సత్కరించి రాబోయే కాలంలో కాపు, తెల్లగా, బలిజ, ఒంటరి కులాల కార్యాచరణ జరిగిన నష్టాలు కానీ, జాతికి జరిగే అన్యాయాలు కానీ అన్నిటిని కూడా అందరూ కూర్చుని ముందుకు వెళ్దామని చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా తీర్చిదిద్దారు. మరి ఇప్పుడు పద్మనాభం గారు ఈ కాపు సంఘానికి దూరంగా ఉంటున్న సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా తాటి మీద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి చర్చలు చేయించడం జరిగింది. మరి త్వరలోనే అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులందరినీ కూడా పిలిచి ఈ కాకినాడ యేసుదాస్ గారి సారథ్యంలో ఒక జేఏసీ మీటింగ్ చేయాలని చెప్పి తీర్మానించారు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు కొత్తపేటలో ఫుట్పాత్లపై ఉన్న చిన్న దుకాణాలను తొలగించడంతో ఉద్రిక్తత చెలరేగింది. సికింద్రాబాద్లోని అంబర్ నగర్ పోచమ్మ టెంపుల్ వద్ద సునీల్ కుమార్ గురుస్వామి 9వ మహాపడి పూజ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. కేరళ తాంత్రిక్ సురేష్ బాబు అయ్యప్ప పూజ చేయగా పెద్దపులి ఈశ్వర్ బృందం అయ్యప్ప స్వామి గీతాలను ఆలపించారు. అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ మహాపడి పూజకు వేలాదిగా అయ్యప్ప స్వాములు భక్తులు తరలివచ్చారు.
దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలం దుగ్గ్యాల గ్రామం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా 7 విద్యార్థులకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు మధ్యాహ్నం భోజనం పరిశీలించి పిల్లలకు పెట్టారని వారికి కూడా ఫుడ్ పాయిజన్ అయిందని జనసేన పార్టీ సేవలాల్ బంజారా సంఘం నాయకులు చందు నాయక్ విమర్శించారు. మండలం మోడల్ స్కూల్లో 7 విద్యార్థినులు ఈరోజు ఫుడ్ పాయిజన్ 7 ప్రభుత్వ హాస్పిటల్లో చేరడం జరిగింది. గత ప్రభుత్వం కూడా విద్యార్థులు కానీ వైద్య సర్వనాశనమైన విషయం తెలిసిందే. అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పారు. కానీ ఎన్ని విధాలు ఇచ్చినా ఇక్కడ ఫుడ్ పాయిజన్ కానీ ఇక్కడ హైడ్రా విషయంలో కానీ అన్ని విషయాలుగా ప్రజలకు అన్ని విధాలుగా దారుణ విద్యారంగం అలానే సర్వనాశనమైంది. విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని వెంటనే దిప్పే విధంగా జనసేన పార్టీ సేవలాల బంజారా సంఘం ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఇలాంటి విషయాలు మళ్ళీ జరిగితే మాత్రం మేము సచివాలయం ముట్టడిస్తామని చెప్పి జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సేవలాల బంజారా సంఘం ఆధ్వర్యంలో మేము ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. జై తెలంగాణ, జై హింద్. బుల్టన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తయిన సందర్భంగా బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏటూరు నాగారంకు ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావడంతో మంత్రులను సన్మానించిన మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. So if you prefer no updates, for more updates keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.